ఇందాక భాస్కర్ అన్న మాట్లాడుతూ చెప్పిండు సిద్దిపేటకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, సిరిసిల్లకు వస్తాయి, గజ్వేల్లో కూడా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని మస్తు ముచ్చట్లు చెప్తారు. ముట్రాజుపల్లిలో దేశంలోనే పెద్ద కాలనీ కట్టడం R&R కాలనీ కట్టడం అని చెప్తారు. ఎవరి కోసం కట్టిరు? గజ్వేల కోసం కట్టిరా? గజ్వేలకు ఒక ఇల్లు ఇచ్చిరా? గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్న గరీబ్ వాళ్ళకి ఎవరికన్నా ముట్రాజుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఎవరికి ఇచ్చిరు? మా దగ్గర మల్లన్న సాగర్లో ముంచి రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి జబర్దస్తిగా DCMలతో ఖాళీ చేసినటువంటి మా తొగుట మండల ప్రజల్ని తీసుకొచ్చి ఇలా ముట్రాజుపల్లిలో ఉంచిరు తప్ప గజ్వేల్ గరీబానికి ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. భాస్కర్ అని ఇంకో మాట చెప్పిండు, రోడ్లు వెడల్పు చేస్తాం, నష్టపరిహారం ఇవ్వలేము, మీకు మంచి మంచి ఇండ్లు కట్టిస్తాం, జాగాలు పొందలు కట్టిస్తామని చెప్పారు. వెనుకటికి ఎప్పుడో ఇచ్చిన భూములు పేదలకి, దళితులకి, గిరిజనులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్ని ముట్రాజుపల్లి కాలనీ పేరిట అప్పుడు కలెక్టర్ ఉండే, ఆయన అందరినీ బెదిరించినట్టు నటించి లోపల గరీబుల భూములన్నీ గుంజుకొని ఇలా ఆయన పోయి కలెక్టర్ కొలువుకు రిజైన్ చేసి ఆయన కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయిండు. ఈ ప్రాంత ప్రజల్ని, మా దుబ్బాక ప్రజల్ని అందరికంటే ఎక్కువ రాసి రంపాన పెట్టిన ఆయన ఆ వెంకటరామరెడ్డి అనే కలెక్టర్. ఈయన వీళ్ళకి జిల్లాకు వచ్చే మొక్కలు లేదు, ఈ జిల్లా ప్రజలకు సంజాయిషి చెప్పే మొక్కలు లేదు. అందుకనే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఓటమి అంగీకరించి నన్ను క్షమించుండ్రి, నేను యాడికి పోను, మా జహాంగీర్ భాయ్ చూస్తాను ఫామ్ హౌస్, నేను అప్పుడప్పుడు వస్తా అని చెప్పిపోయింది తప్ప ఆయన గజ్వేల్ ఆయనకు స్థానం లేదని ఆయనకు అర్థమైంది.